హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. రీసెంట్గా ఇప్పుడు వీరశంకర్ గారు సక్సెస్ అయ్యారు, విన్ అయ్యారు. ఏం చెప్తారు ఆయన గురించి? వీరశంకర్ గారు ఇంతకుముందు ఆల్రెడీ ప్రెసిడెంట్గా వర్క్ చేశారండి. వీరశంకర్ గారిలో నాకు బాగా నచ్చేది ఆయన, ముఖ్యంగా ఆయన ప్యానల్లో వెళ్ళి ఎందుకు ఆయనతో కలిసి ట్రావెల్ చేశామంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ నిజాయితీ కానీ అన్నీ కలగలిసిన మనిషి ఆయన. ఇప్పుడు ఎందుకో నాకు మన అసోసియేషన్లో ఆ స్ట్రాంగ్ వాయిస్. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎక్కడో తగ్గింది అనిపిస్తుంది. అందుకే వీరశంకర్ గారు లాంటి నాయకుడు ఉండాలి అనేది నా ఫీలింగ్. అందుకే ఆయన వెంట నడిచాము అందరం. సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు విన్ అయ్యారు, చాలామంది డైరెక్టర్స్ అవుతాం, చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు కదా ఈ డైరెక్షన్ ఫీల్డ్ ఫిలిం సైడ్ వచ్చిన వాళ్ళు. వాళ్ళకి తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఏం చేస్తారు అంటే టాలెంట్ ఉన్న ముందు వాళ్ళందరూ అప్రెంటిస్గా జాయిన్ అయ్యి ఏదో ఒక సినిమాలో, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి మా అసోసియేషన్లో సభ్యులుగా చేరినప్పుడు మాత్రమే మేము వారి సైడ్ నుంచి మా సపోర్ట్ కానీ పోరాటం కానీ ఉంటుందన్నమాట. సో ముందు ఎవరైతే బయట బ్యానర్స్లో పనిచేస్తూ ఇంకా సంఘంలో సభ్యులుగా అవ్వలేదో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే సభ్యులుగా జాయిన్ అవ్వండి. అంటే షార్ట్ ఫిలిం చేసి వాళ్ళకి ఛాంబర్ నుంచి ఏమీ ఉండదా అన్న సపోర్ట్ చేయడం? లేదండి, దీనికంటూ కొన్ని నిబంధనలు ఉంటాయి. సో ఖచ్చితంగా అసోసియేషన్ మెంబర్ అయితేనే వారికి ఏమైనా చేయగలరు. బేబీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు, బేబీ 2 దాన్ని ఏ విధంగా మీరే అన్నారు, మీ స్టోరీ పరంగా బేబీ తీసాం, ఇంకా కొన్ని తగ్గించాం, బేబీ 2లో ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కొత్తగా? అంటే అసలు టైం ఎక్కడ సరిపోవట్లేదు. నేను హిందీ చేయాలి, తర్వాత నెక్స్ట్ సినిమా డైరెక్షన్ చేయాలి, బేబీ 2 చేయాలి. హిందీలో కాస్టింగ్ ఎవరో చెప్పలేదు, హిందీ ఇంకా కాస్టింగ్ కన్ఫర్మ్ కాలేదు, అక్కడ కూడా కాలేదు, చెప్తాను. అల్లు అర్జున్ గారితో అక్కడ బాలీవుడ్ తరపున ప్రమోషన్ వాడతారా? ఖచ్చితంగా, ఎందుకంటే మా హీరో, అందుకని ఖచ్చితంగా. రీసెంట్గా అంటే ఎస్కేన్ గారు కూడా అన్నారన్న, సాయి రాజేష్ గారిని పరిచయం చేసాం, చాలా మందిని కొత్త వాళ్ళని పరిచయం చేసామని. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇలా హామీ ఇచ్చిన ప్రకారం రైటర్స్ అసోసియేషన్ ఇట్లాంటివి పెడుతున్నారంట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ, మిడ్ డే మీల్స్, కొంతమంది ఒక్కొక్కరు ఒకలా చెప్పారు. ఈ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు నెరవేరుస్తారా? ఖచ్చితంగా నెరవేరుతాయి. గెలిచి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది. 10 లక్షలు సంపాదించాం, అంటే 10 లక్షలు విరాళం తీసుకొచ్చాం. ఇంకా మాకు 2 ఏళ్ళ టైం ఉంది. ఖచ్చితంగా అన్నీ చేసి చూపిస్తాం. రీసెంట్గా చిరంజీవి గారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నారు కదా, చిరంజీవి గారి గురించి ఏం చెప్తాం? మెగాస్టార్ కంటే గొప్ప పేరు ఏది లేదు. కానీ ఆయన పేరు మీద పద్మవిభూషణ్ ఇలా భారతరత్న కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అల్లు ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అవుతున్నారు. లాస్ట్ టైం మీ పోస్టర్ బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారితో. దాని గురించి ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియాలో మళ్ళీ అయ్యే ట్రెండ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేము మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ ఇదేం లేదు, మాదంతా మెగా ఫ్యామిలీ. అంటే చిరంజీవి గారు, అరవింద్ గారు, కళ్యాణ్ గారు, చరణ్ గారు, బన్నీ గారు, అందరం. అంటే మీ పోస్టర్ మళ్ళీ వైరల్ అవుతుంది, సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం లేదండి, నేను హిందీ చేస్తున్నా బేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి.